सदा दीपं नमोस्तुते सदा दीपं नमोस्तुते ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं गन्धातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं మనమే దాడులు జరుగుతుందా మనం తట్టుకొని నిలబడ్డాం. కానీ ఈ 70 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం కింద పడ్డమో మీద పడ్డమో అయితే అర్థమైతే లేదు. కొంచెం కింద పడ్డము, కొంచెం మీద పడ్డాము. అంటే అందరం ఐకమత్యం కావడానికి ఒక దారి చూపించింది. అట్లాగే మన వ్యవస్థలో పతనమవుతున్న నైతిక విలువలు కూడా చాలా అధోగతికి పోతా ఉన్నాయి. భార్య భర్తను పంపుతుంది, భర్తను భార్య ఎవరెవరైనా పంపుతున్నారు. నేను 6 హత్యలు. వీటన్నిటికీ కారణం ఏంటిదంటే మన సంస్కృతిని మనం దూరం చేసుకోవడం, మన నైతిక విలువలను కోల్పోవడమే. ఈ నైతిక విలువలు మనం ఎట్లా దొరుకుతాయంటే మన బంగారాయ శాస్త్రి లాంటి వాళ్ళు పెద్దల పూజలు వాళ్ళు మార్గదర్శనం చేస్తా ఉంటే మళ్ళీ మనం పునరాగమనం చేయవచ్చు. మన సంస్కృతిని నిలబెట్టుకోవచ్చు. ఎందుకు మనం సంస్కృతిని నిలబెట్టుకోవాలి? ప్రపంచంలో శాంతి అనేది ఎవరు చూపిస్తారు? అమెరికా వాడు మిజైల్ తయారు చేస్తాడు, వాడు అంటాడు కొట్టుకొని సాగు నుంచి. రష్యా వాడు తయారు చేస్తాడు, వాడు అంటాడు. మనం ఏం చేస్తున్నాం? పక్క దేశంలో మొన్న కూడా భూకంపం వస్తే 15 రోజుల కింద కూడా 7 ఫ్లైట్లు పంపించాం. 60,000 టన్నుల సామాగ్రి పంపించాం మనం. అంటే మనం కోరుకునేది హిందూ అనేటోడు, భారతీయుడు అనేటోడు ఉంటే ఈ భూమి మీద శాంతి నెలకొంటుంది. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా వాణిజ్యం, వాళ్ళకు ఎప్పుడైనా డబ్బులు, బిజినెస్ ఆ మైండ్ సెట్ తో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఆయుధాలు అమ్ముతున్నారు. మనము శాంతిని విస్తరింపజేస్తున్నాము. కుటుంబంతో విశ్వమార్యం అన్నాము, సర్వజన సుఖినోభవంతం అన్నాం. మనం శాంతి కాముకులు ఉన్నటువంటి మనం ఇది ఎన్ని దాడులు చేస్తున్నాం మనం తెలుసుకోలేకపోతున్నాం. అదృష్టవశాత్తు మనం 10-12 సంవత్సరాలుగా మనము ఈ వ్యవస్థలో ఇంత ధైర్యంగా మనం మాట్లాడగలుగుతున్నాం. సో దీన్ని మరింత మనం ముందుకు తీసుకుపోవాలి. మనం దీని అంతటి కూడా ఈ విజ్ఞానాన్ని మనం పంచుకోవాలి. మనం ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతామో, ఎప్పుడైతే మనం ప్రశ్నించగలుగుతామో, అప్పుడు ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దాడిని మనం ఖండించగలము. ఈ వ్యవస్థను ఖండిస్తే ఎట్లా అంటే, నేను ఒక ప్రశ్న ఆయన వచ్చాడు, ప్రశ్న రావాలనేసి. మరి ఆయన ఎప్పుడు ప్రశ్నించాలి? అరే ఆయన నువ్వు రావణుడు కదా, మరి విభూతి పెట్టుకో. ఆయన రావణుడు, నిజమైన రావణుడు ఏం చేసిండు? 3 పూట సంధ్యావందనం చేసిండు, శివుని ఆరాధించిండు. మనం ఏం చేస్తున్నాం? నువ్వు చేయలే కదా. మరి ప్రశ్నించడం అనేది ఫస్ట్ మన నుంచి మొదలైతే మనం ఇదేనైనా కూడా మనం సాధించవచ్చు. మనం కొత్తగా చేసేది ఏం లేదు. మన పూర్వీకులు అన్ని చెప్పారు, ప్రశ్న, తర్కం అన్నీ ఉన్నాయి మన దగ్గర. లేనిది ఏంటంటే మనం వాటిని తెలుసుకోకపోవడం. మన చరిత్రను, మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని అన్నిటిని మనం తెలుసుకొని మనం మనగలిగితే, దీన్ని మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలిగితే మన భారతీయతకు, హిందుత్వానికి ఎటువంటి దోకా లేదు. ఈ అవకాశాన్ని కల్పించిన భారత నేషనలిస్ట్ ఫోరం వారికి, మరి బంగారాయ శర్మ గారికి అనేక కృతజ్ఞతలు. జై శ్రీరామ్. గట్టిగా కృతజ్ఞత. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. శ్రీ సామ రంగారెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. రంగారెడ్డి జిల్లా అర్బన్ మాజీ అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. ఇప్పుడు మన పూజ్య గురువులు, ధర్మ యోధులు అయినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి బ్రహ్మశ్రీ పసలపాటి శ్రీనివాస బంగారాయ శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారి అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా మనవి. స్వామిది శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతి. సభాకల్పతరం వందే. ఇవాళ నేషనలిస్ట్ ఫోరం, భారత్ నేషనలిస్ట్ ఫోరం యొక్క 3వ సంవత్సరం సంపూర్ణం చేసుకున్నందుకు గాను చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. తొలిగా ఒక 500 మందికి ధర్మయోధ అనేటటువంటి బిరుదుతో సత్కరించుకోవడం అయితేనేంటి, ఈ 2 రాష్ట్రాల్లో
విశేషంగా గో సంరక్షణ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ సాధ్యమైనంత మటుకు ఇక్కడ పిలిచి సత్కరించుకోవడం. అదేవిధంగా పాత్రికేయులు ఇవాళ యూట్యూబ్లో లేదు జర్నలిస్టులుగా మంచి పేరు తెచ్చుకొని ధర్మాన్ని కాపాడటంలో ముందరికెళ్ళేటటువంటి పాత్రికేయులందరినీ కూడా ఇదే వేదిక మీద నుంచి మనమందరం సత్కరించుకోవడం జరిగింది. అయితే ఒక మంచి వార్త ఏమి అంటే మన సంస్థ తరఫున 11 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి పాలనని గుర్తుంచుకొని నరేంద్ర విజయం అనే ఒక పుస్తకం భారతదేశంలో అత్యంత ప్రముఖులందరితో అనేక మంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు, చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇండస్ట్రియలిస్టులు, మా ఎడ్యుకేషనలిస్టులు రాసినటువంటి ఒక గ్రంథాన్ని సంకలనం చేసి బీజేపీ సభ జరిగినప్పుడు తెలంగాణలో నితిన్ నవీన్ గారు, సునీల్ బన్సల్ గారు ఇలాంటి ప్రముఖులందరూ కూడా వచ్చి ఆ పుస్తకాన్ని మన రామచంద్రరావు గారు, అందరూ ఈటల రాజేందర్ గారు అయితేనేంటి, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇలా ప్రముఖులందరూ అక్కడ డికే అరుణ గారు అందరూ అక్కడే ఉండి ఆ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి కర్త, కారణం, మూలం అన్ని ఈ సంస్థ, ఈ గోవుల దగ్గర నుంచే ఆరంభమైంది. తర్వాత అసలు ఈ భారత్ నేషనలిస్ట్ ఫోరం ఎందుకుంది అంటే హిందువుల మీద అట్రాసిటీ జరుగుతాం. ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగింది. అక్కడ ఏమడిగారు వారు, నీ కల్మ చదవడం వచ్చా? రాదంటే వీడు హిందువు ఈ దేశంలో చంపేయండి అని, హిందువులైతే చాలు వీళ్ళ ఆట బొమ్మలు అని అనుకొని మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనే ఉద్దేశంతో పహల్గామ్ టెర్రర్ అటాక్స్ జరిగినాయి. అదేవిధంగా లవ్ జిహాదులు ఎందుకు జరుగుతున్నాయి? ముస్లిమ్స్ ఇంకొక ముస్లిం అమ్మాయి అయితే వివాహం చేసుకోవచ్చు, ఇది టర్కీ నుంచి ఉంది. అలా కనుక లేకపోతే వాళ్ళని తీసుకొని బందీలుగా ఉంచుకొని వాళ్ళని వివాహానికి వాళ్ళు పనికిరారు, దేనికి పనికిరారు, కేవలం ఒక ఆట వస్తువులుగా వాడుకోవడానికి తప్ప అనేటటువంటి భావజాలం ఉన్నటువంటి సంస్కృతి మనతో పాటు సమానంగా తిరుగుతోంది. కాబట్టి దీన్ని ఎలా వాడుకోవాలి, ఇది వాడుకొని ఈ ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి? ఇవాళ అనేక పార్టీల్లో చాలా మంది ఉండొచ్చు, వాళ్ళు అనుకుంటారు సెక్యులర్ గా మనకు ఓట్లు వస్తే సరిపోతాయి, ఏముంది మనం హాయిగా గడుపుకుంటాం అని అనుకోవచ్చు. కానీ ఇవాళ మీకు పబ్బం గడుస్తుంది, మీ మనవడు ఇదే దేశంలో బతకాలి, మీ ముని మనవడు కూడా ఇదే దేశంలో బతకాలి. మీరు సంపాదించినటువంటి సంపాదనని వాడు అనుభవించే అవకాశం లేకుండా కొల్లగొట్టేటటువంటి శక్తుల్ని వాళ్ళ మీరే పెంచుతున్నారు. ఆ పెంచినటువంటి శక్తులు మీ యొక్క వంశాలని, కుటుంబాలనే తర్వాత సర్వనాశనం చేస్తాయి. ఈ విషయం గుర్తుంచుకొని పార్టీలకు అతీతంగా సనాతనమైనటువంటి హిందూ ధర్మ భావజాలం ఉన్న వాళ్ళందరూ ఏకీకృతమై ఇతరుల మీద దాడి చేయక్కర్లా, మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరమైనటువంటి ఒక సుదీర్ఘమైన ప్రణాళికని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ నేషనలిస్ట్ ఫోరం అనేటటువంటిది మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది. కొత్తకొండ రాజు గారు దీన్ని తీసుకొని ముందరికెళ్ళడంలో ప్రధానమైనటువంటి కారణం ఇది సిద్దిపేటలో సిద్ధుల గుట్టలో ఆరంభమైంది కాబట్టి ఈ పని మొదలుపెట్టిందానే సిద్ధించినట్టు ఖచ్చితంగా ఇది అన్ని సాధించి తీరుతున్న అనుమానం అక్కర్లేదు. 3వ సంవత్సరానికే దాదాపు రాష్ట్రంలో అనేక జిల్లాలలో మనం దీనికి సంబంధించినటువంటి సభ్యులను ఏర్పాటు చేసుకోవడం, తెలంగాణ మొత్తము కూడా దీని ఉనికిని అనేక చోట్ల వ్యాప్తి చేసుకోగలగడం జరిగింది. కాబట్టి ఇది ఇట్లాగే ఇంతింతై వటుడింతై ఇంకింతై నభోవీధి పైనంతై అన్నట్టుగా అలా అలా అభివృద్ధి చెందుతూ ముందరికి వెళుతుంది అనడంలో ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అయితే ఇందాక మా విష్ణు మాట్లాడుతూ గురువు గారు నువ్వే సమాజం పాడు చేసావన్నారు అన్నాడు. నేను అన్నది కరెక్టే, కానీ అతను నేను చెప్పిన ఉద్దేశం తెలంగాణ పాటలు రాసినందుకు అన్నాడు కాదు. తెలంగాణ పాటలు రాయడం చాలా గొప్ప విషయము. అందులో ఆయన చేసింది ఎక్కువ మటుకు కమ్యూనిస్టులతో కలిసి సాధ్యమైనంత పని చేసి ఈ ధర్మాన్ని కొంచెం ఇబ్బంది పెట్టడంలో ప్రధాన పాత్ర. నేను చెప్పిన తర్వాత తను ఆలోచించుకోవడం, జరిగింది ఏమిటి అని తెలుసుకోవడం,
దానికి ప్రతిగా ఇవాళ సనాతన ధర్మ మూలమైనటువంటి పాటల్ని రాయడం. ఎందుకంటే తెలంగాణ పాటల్లో కేసీఆర్ గారికి ఇవాళ అక్కడ పైన పట్టం ఎక్కింది అంటే మా ఈటెల రాజేందర్ గారు ఉద్యమాన్ని అద్భుతంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్లారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణభూతం చక్కటి పాటలు రాశాడండి. ఎన్ని స్వరపరిచారో చెప్పాల్సిన పనే లేదు. ఆ పనిని సనాతన ధర్మం కోసం చేయవయ్యా. మా రాజేందర్ గారు కూడా ఇటు రావడం జరిగింది. తెలంగాణ మనందరి గుండెల్లో ఉంది. అట్లాగే ఈ తెలంగాణలో సనాతన ధర్మాన్ని మళ్ళీ గుండెల్లో పెట్టే పాటలు రాయాలి అని కోరుకుంటూ వైభవంగా అద్భుతంగా అది నేను చెప్పింది. ఎందుకంటే కమ్యూనిజం అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో చాలా గొప్ప భావజాలంగా ఉంటుంది, కానీ చాలా సందర్భాల్లో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఇప్పుడు నీ చరిత్ర ఏమిట్రా అని అడిగితే కమ్యూనిస్టులను కనుక తీసుకొస్తే చరిత్ర చూపించలేదు. అదే ఒక సనాతనవాదిని తీసుకొస్తే అది ఆ గుడి వల్ల చూసారండి. క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితం కట్టబడ్డటువంటి గుడి. ఆ గుడి మేమందరం దేవతల కోసం కట్టుకున్నాం. మరి కమ్యూనిస్టులు కట్టిన పెద్దది ఏముందయ్యా? నాస్తికవాదులు కట్టింది ఏముంది అంటే చరిత్ర భ్రష్టు పట్టిపోతుంది, ఏం మిగలదు అక్కడ. చరిత్రకి మిగలడానికి ఆనవాళ్లు ఈ సనాతన ధర్మంలో హరప్ప మొహంజుడారో నుంచి కూడా ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మమే మన యొక్క జాతీయ ఉనికిని చూపించి ఈ భారతదేశం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి పరిఢవిల్లుతున్నటువంటి ఒక సంస్కృతి అని నిలబెట్టినటువంటిది సనాతనమైన వైదిక సంస్కృతి. మిగతా ఎవరు ఇది నిలబెట్టలేరు. ఇంకా పోలీస్ కేసులు ఈ మధ్య పెరుగుతూ పోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే సనాతనవాదం హృదయంలో ఉండేంత దాకా పాపము చేయాలంటే పాపభీతి ఒకటి ఉంటుంది. అమ్మో ఇది నేను తప్పు చేస్తున్నానేమో అని. నాస్తికంలో పాపభీతి ఎక్కడ ఉంటుంది? పాపభీతి లేని దగ్గర నైతిక పాపభీతి ఉంటేనే నైతిక విలువల్ని కాపాడటం కష్టమవుతున్న రోజుల్లో పాపభీతే లేకపోతే నైతిక విలువల్ని ఎక్కడి నుంచి కాపాడగలరు? కాబట్టి మన క్షేత్రాలన్నీ కూడా ఈ చాలా సుదూరమైన ఆలోచనలతో ఎండోమెంట్స్ పరమైపోవడం జరిగింది. ఎండోమెంట్స్ వాళ్ళ టెంపుల్ కంట్రోల్స్ లో పెట్టుకుంటున్నారు. అలా కాదు, ఎండోమెంట్స్ నుంచి మన గుళ్ళు మళ్ళీ తిరిగి మన స్వాధీనంలోకి రావాలి అని భారత నేషనలిస్ట్ ఫోరం చాలా ప్రధానమైనటువంటి తన బాధ్యతగా భుజస్కంధాల మీద వేసుకొని దానికి అనేక ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఎందుకు రావాలి ఈ క్షేత్రాలు అంటే మనకి మొత్తం ప్రపంచం అంతా రిసెషన్ వస్తుంది. ఇవాళ ఉగాది రాగానే నాస్తికులు వస్తారు, పంచాంగాన్ని తిడతారు. ఆయగానే పంచాంగాలు రాస్తారు, అన్ని అబద్ధాలు రా, ఇవేం ఉండవు అని 2 మాటలు అదే వెళ్ళిపోతారు. కానీ ఈ పంచాంగం భారతదేశంలో రెసెషన్ రాకుండా కాపాడుతోంది అని ఆలోచించగలిగేటటువంటి నాస్తికులు ఎంతమంది? ఎందుకు అంటే మనకి ఎక్కడో విదేశాల్లో ఒకసారి ఎప్పుడో పెద్ద రెసెషన్ వచ్చింది. రొనాల్డ్ రీగన్ అమెరికాలో కూర్చొని అయ్యా మీరు ఇక జేబుల్లో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టాలి, మీరు ఖర్చు పెట్టకపోతే ఈ దేశం పతనం అయిపోతుంది అని చెప్పాడు. ఇవాళ మన పంచాంగము ఉగాది పేరు మీద, వినాయక చవితి పేరు మీద, ఆశ్వీజ మాసంలో నవరాత్రుల పేరు మీద, కార్తీక మాసంలో శివ పూజల పేరు మీద, మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి, శ్రావణ మాసంలో వ్రతాలు, ఇలా మీరు ఏ తీసుకున్నా ప్రతి నెల జేబులో నుంచి రెవెన్యూస్ ని ఖర్చు పెట్టేటట్టుగా పూలు పండ్లు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా బతికేట్టుగా ఆ పంచాంగమే చేస్తుంది. ఈ విషయం వాళ్ళకి అర్థం కాదు. ఇంకొక గొప్ప విషయం, అనేక బ్రహ్మోత్సవాలు ఉంటాయి, అనేక గుళ్ళు ఉంటాయి. మొన్ననే యోగి సర్కార్లో అత్యంత వైభవంగా మనమందరము చాలా చక్కగా కుంభమేళా చేసుకున్నాం. 65 కోట్ల మంది వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చారు 65 కోట్ల మంది? ఎవరో గోచి కట్టుకొని మూల పంచాంగంలో ఏమండి ఇది కుంభమేళా అని రాస్తే కదండి 65 కోట్ల మందిని ఒక దగ్గరికి తేగలిగేటటువంటి శక్తి ఉన్న పంచాంగాన్ని వాడు ఎవడవచ్చో నాస్తికుడు కూర్చొని ఏముందయ్యా ఇదంతా ట్రాష్ అంటాడు. కొన్ని నువ్వు సృష్టించు, ఇన్ని వనరులతో ఇన్ని రకాలైనటువంటి ఆర్థిక సంపత్తి, ఒక్క దీపావళి అంటే 8 లక్షల కోట్ల రూపాయలు చేతులు తిరుగుతున్నాయి ఈ దేశంలో.
ఒక వినాయక చవితి అంటే 5 లక్షల కోట్ల పైన ఖర్చు చక్కగా పెడుతున్నారే, సంవత్సరానికి 50 లక్షల కోట్లు పెళ్లిళ్ళు, నామకరణాలు, భారతాలు ఏ రూపంలో వచ్చినా ఈ పంచాంగం అనేటటువంటిది భారతదేశంలో రెవెన్యూ జనరేట్ అయ్యేట్టుగా చేస్తోంది. ఇవన్నీ ఎందుకు ఆలోచించరు? కాబట్టి ఇవన్నీ ఆలోచించి మళ్ళీ మన క్షేత్రాలు మన ఆధీనంలోకి వస్తే మన కళలు కానీ, మనకి సంబంధించినటువంటి వైదిక సంప్రదాయాలు కానీ, మన పద్ధతులు, వీటన్నిటినీ మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకొచ్చి పెట్టుకుంటే ఈ దేశం ఎప్పుడూ రత్నగర్భగా సుభిక్షంగా ఉంటుంది. దానికోసమే ఈ భారత్ నేషనలిస్ట్ ఫోరం ఇంత వైభవంగా ఇన్ని కార్యక్రమాలని ఇన్ని రకాలుగా పెద్దలు, ఇప్పుడు వాళ్ళ ఈటల రాజేందర్ గారు ఎంతో హడావుడిగా ఉంటారు. ఎంత అభిమానం లేకపోతే ఆయన వేదిక మీదకి వచ్చారు. ఈ వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఎవరి హడావుళ్ళు వాళ్ళవి. ముందర మీకు ఎన్నో హడావుళ్ళు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఇంతమంది పనులు ఉన్న వాళ్ళని ఒక దగ్గరికి కూర్చోబెట్టి ఈ అన్ని పనుల కంటే సనాతన ధర్మ పరిరక్షణ చాలా పెద్ద పని అని ఏకీకృతం చేసినటువంటి భారత్ నేషనలిస్ట్ ఫోరం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ పరమాత్మని వేడుకుంటూ ఉభయ శృంగేరి జగద్గురువుల ఆశీస్సులు ఎప్పుడు ఈ సంస్థ మీద ఉంటాయని చెప్తూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. బంగారే శర్మ గారు, శ్రీనివాసరావు గారు, కరుణాకర్ గారు, యాదయ్య గారు పెద్దలు, రాజేశ్వరరాజు గారు ఫౌండర్ చైర్మన్, మల్లికార్జున గారు గౌరవ అధ్యక్షులు, ధనంజయ గారు, మా రంగారెడ్డి గారు, వేదికమైనటువంటి పెద్దలకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పటికే చాలామంది భక్తులు పెద్దలు మాట్లాడి ఉంటారు. గురుగారి 10 నిమిషాల్లోనే మనం ఎవరమో, మనం ఏం చేయాలో, మన కర్తవ్యం ఏందో వారి వివరించి ఉన్నారు. మన కళ్ళ ముందు జరుగుతున్న చరిత్ర ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అనేక దేశాలలో ఇవాళ కొంచెం ఎక్కువ తక్కువ, అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశం కూడా. ఇంత పెద్ద దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, వైవిధ్యాలు, అంతరాలు, కులాలు, మతాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇవాళకి సురక్షితంగా, సుభిక్షంగా కలిసిమెలిసి జీవించడానికి ఉన్నటువంటి నేపథ్యం ఇంతకుముందు గురువు గారు చెప్పిన నేపథ్యం. మానవ కళ్యాణాన్ని కోరి చేసింది తప్ప, మానవ కళ్యాణాన్ని కాన్సెంట్రేట్ చేసింది తప్ప హాని చేసేటువంటి మరపుతో ఉన్న దేశం కాదు ఇది. అందుకే సర్వేజనం సున్నబోంతు అనే నానుడిని పదే మనం చెప్తా ఉన్నాం. ఇవాళ మనతో సమానంగా ఉన్న చైనా ఉంది, అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఇవాళ అనేక గల్ఫ్ కంట్రీస్ ఉంది, రాచరికాలు తప్ప ఇవాటి కూడా ప్రజాస్వామ్యం లేదు. ఎవరో ఏ ఆలోచన, ఏ సంస్కృతి, ఏ ధర్మాన్నైనా కలిసిమెలిసి జీవించేటువంటి హక్కులు కలిగించింది ఈ భారతదేశం. ప్రపంచానికి సనాతన ధర్మాన్ని గురువు చెప్పినట్టుగా సాంప్రదాయాలు అందించినటువంటి దేశం భారతదేశం. అందుకే భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపింది. ఊరికనే వంటి రాసుకుంటూ రాలేదు. ఇవాళ కూడా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానళ్లలో ఇది 900 ఏళ్ల క్రితం కట్టబడ్డ ఆలయం, ఇది 1200 సంవత్సరాల క్రితం కట్టబడ్డ ఆలయం. ఆ ఆలయ గొప్పతనం ఇవాటిలాగా ఇంజనీర్ లేకపోవచ్చు, ఇవాటిలాగా టెక్నాలజీ లేకపోవచ్చు, మిషన్స్ లేకపోవచ్చు. కానీ ఆనాడే
ఆ మనిషికి ఉన్నటువంటి జ్ఞానం, ఆ మనిషికి ఉండే టాలెంట్ ఎంత గొప్పదో ఆ ఆలయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అమెరికా పెద్ద పెద్ద చరిత్ర లేదు, నిజంగా కూడా చరిత్రను ప్రపంచానికి అందించిందే ఆసియా ఖండం, ఆసియా ఖండం, అందులో భారతదేశం. కాబట్టి కూడా బాధ అనిపించే అంశం ఏంటంటే ఇంత గొప్ప సాంప్రదాయాలున్న ఈ దేశంలో మనం కనకూడని వినకూడని అనేక సంఘటనలు మన కళ్ళ ముందే జరిగిపోతున్నప్పుడు ప్రాణమంతా గిరిగిర కొట్టుకుంటాయి. సమాజం అంటే సంపద మాత్రమే కాదు. నారాయణ దృష్టిలో ఇవాళ విచ్ ఈస్ ద రిచెస్ట్ కంట్రీ ఆఫ్ ద గ్లోబ్ అని వాళ్ళు అడిగితే బంగ్లాలు, కార్లు, సంపద కలిగిన దేశం రిచెస్ట్ కంట్రీ కాదు. మానసిక ప్రశాంతతని అందించగలిగి, మానసిక ప్రశాంతతని అందించగలిగి గొప్పగా జీవించే, కలిసిమెలిసి జీవించేటువంటి దేశమే గొప్ప దేశం. ఇవాళకి కూడా ఇప్పుడు కొంత ఇంకా చెడిపోతుంది, అది వేరే విషయం. ఉమ్మడి కుటుంబాలతో 3 తరాలు 4 తరాలు ఒకే దగ్గర జీవించగలిగినటువంటి సంస్కృతి సాంప్రదాయం భారతదేశంలో మాత్రమే. ఏ అమెరికా ఆ ప్రశాంతత ఇవ్వరు. మనం చూస్తాం, చదువు చెప్పే గురువునే కాల్చిపోతుంది ఎప్పుడు చూస్తాం అమెరికాలో. సాటి పిల్లల్ని ఇలా కలిసినటువంటి పిల్లలు, చదువుకున్న పిల్లల్ని ఎక్కడ వారు కాల్చిపోతారు. 10 మందిలో 10 మంది పిల్లలు కాల్చిపోతున్నారు. దానికి అర్థం కూడా ఒక అర్థం ఉండదు అమెరికాలో. పాశ్చాత్య నాగరికత ఒరవడిలో కొట్టుకుపోతున్న మన యువత ఇవాళ మనలో కొంతమంది ఎక్కడొక ఆడ మళ్ళీ మన ప్రాచీన పద్ధతులు వెతుక్కోకపోతే, వాటిని ఆచరించకపోతే మనకు ప్రశాంతత ఉండే ఆస్కారం లేదు. 10 మంది 12 మంది పిల్లలు ఉన్నారు, ఉమ్మడి కుటుంబంగా ప్రశాంతంగా జీవించగలిగిన ఎట్లా? 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లలకి అమ్మ నాన్న పెళ్లి తన చేతుల మీద చేస్తులో లేనటువంటి పరిస్థితి అంత ఆపరించింది. కనకూడని అసలు ఎంత దారుణం. మనం పాపం అపచారం అని చెప్పేది భావిస్తాం, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే ద్వారా వీటిని రక్షించగలిగే శక్తి సత్తా ప్రభుత్వాలకు మాత్రమే ఉండవు. వీటిని రక్షించగలిగే శక్తి సత్తా మన ధర్మానికి మాత్రమే ఉంటుంది. ధర్మానికి ఇలాంటి సంస్థలు మాత్రమే. అనేక సంస్థలు ఏర్పడి మాట హరే రామ హరే కృష్ణ లాంటి సంస్థలు కొన్ని లక్షల మంది డివోటీస్ ఇవాళ పనిచేస్తా ఉన్నారు. ఎంత గొప్ప దేశం అంటే ఇవాళకి కూడా లక్షల సంఖ్యలో నా కుటుంబమే దేశం అని చెప్పి, నా పుట్టగానే మానవ కళ్యాణం కోసం అని చెప్పి ఎంతో మంది సాధువులు, సంతులు, ఎంతో మంది ఇంతకు చెప్పినట్టుగా సంవత్సరంలో పనిచేస్తా ఉన్నారు. ఆ పని చేస్తుంది కాబట్టి ఈ కలికాలంలో, ఈ కలియుగంలో ఈ మాత్రమైన మన ప్రశాంత భక్తులు లేకపోతే ఇది కూడా ఉండేది కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవాళ మనం ఇంత ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం, ఇంత రాణించగలుగుతున్నాం అనేది చెప్పుకుంటాం. అది కాదు గొప్పతనం. ఇవాళ మనం కన్స్ట్రక్షనే కోరుకుంటాం తప్ప డిస్ట్రక్షన్ కోరుకో. ప్రపంచం మొత్తంలో ఇవాళ మనం చూస్తున్నాం. మీరు ఆనాడు విశ్వగురు స్థానం అని చెప్పబడే ఈ దేశం ఇవాళ కూడా ప్రపంచంలో ఇక్కడ యుద్ధాలు జరిగి ఏ మానవ కళ్యాణం కోసమైతే సమస్త సంపదలు వాళ్ళకు ఉపయోగపడదు, మంచి జీవనాలు వాళ్ళు అది లేకుండా ఇట్లా విధ్వంసం చేస్తున్నాం మనం చూస్తాం. ఎక్కడో ఇరాన్ యుద్ధం అవుతుంది, ఇక్కడ మనకి గ్యాస్ దొరకదు. ఇవాళ ఈ సృష్టి ఇచ్చినటువంటి సంపదలు మనిషికి ఉపయోగపడాలి తప్ప దాన్ని విధ్వంసం చేయకూడదనేటువంటి మన కాన్సెప్ట్ ఏదో దాన్ని విధ్వంసం చేసి మానవ లోకంలో అల్లకళ్ళు సృష్టించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
ఇవాళ అలాంటి జాగాలలో మళ్ళీ భారత్ మాత్రమే యుద్ధాలు కాదు శాంతి మాత్రమే పరిష్కారం అని చెప్పినటువంటి దేశం మన దేశం. నువ్వు గొప్ప ఉండొచ్చు కానీ నీ వల్ల ఒక ప్రపంచం ఆగబెట్టిన ఆస్కారం ఉందని చెప్పేటువంటి అనేక ఉదాహరణలు మనం చూసినాం. ఎక్కడో ఇంత ఇక్కడ గ్యాస్ దొరకలేదు, ఇక్కడ పెట్రోల్ దొరకలేదు, ఇక్కడ పెట్రోల్ ధర పెరిగింది. అందువల్ల ఇవాళ గ్లోబల్ విలేజ్ గా ఉన్నటువంటి ఈ రోజులలో మనం మన సాంప్రదాయాన్ని మన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకునే నెలలో ఇవాళ కృషి చేస్తున్న అనేక మంది మహానుభావులకి ధన్యవాదాలు ఇస్తూ అందులో భారతీయ నేషనలిస్ట్ ఫోరం చేస్తున్న కృషి అభినందనీయం తెలియజేస్తూ మీ అందరూ నమస్కరిస్తున్నా. భారత్ మాట్లాడుతుంది మాకు తల్లి అందుకనే పోతున్నా. సండే మా వర్కింగ్ డే. మీ అందరి కర్తాల మధ్య అన్నయ్య మీరు పైన వాళ్ళు తోసుకుంటా ఉన్నారు. పాటలు నేనే చేసిన మీరు అట్లనా ఎలక్షన్ 891984416. ఇంత చక్కని కార్యక్రమానికి ఇచ్చేసి మనందరినీ కూడా ఆశీర్వదించినటువంటి మన ఎంపీ గారికి మన భారత నేషనలిస్ట్ ఫోరం తరఫు నుంచి ఇటువైపు ఒకవైపు ఆకలి మరోవైపు ఉక్కపోత గమనించవచ్చు. అర్థమైంది నాకు కూడా అదే పరిస్థితి ఉందనుకోండి. ఈ నిజంగా తమ్ముడు కొత్తగూడ రాజు ఈ అవకాశం కల్పించడం నేను చాలా ధన్యుడు. ఒక రకంగా తమ్ముడు నాకు ఒక 3-4 సంవత్సరాల క్రితం సిద్దిపేటలో పరిచయం అయ్యాడు, మామూలుగా పరిచయం అయ్యింది. అది కాస్త రోజు రోజుకు అనుబంధం కాస్త పెరిగి ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకుంటాం మేము ఫోన్లో. ఆ సందర్భంగా నాకు ఇక్కడ ముఖ్యంగా నేషనలిస్ట్ ఫోరం ఆకర్షించింది ఏంటంటే, చాలా మన భారతదేశంలో ముఖ్యంగా మొదటి నుంచి ఉన్నది ఏంటంటే దైవభక్తి ఉంది, చాలా ఉంది దైవభక్తి. కానీ దురదృష్టం ఏంటంటే దేశభక్తి లేదు. సారీ, ఈ పదం ఉపయోగించడం నాకు ఇబ్బంది ఉంది, కానీ చెప్పక తప్పట్లేదు. ఆ దేశభక్తి లేకపోవడం మూలంగానే మనం ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ ఒక రాజు గాంధార దేశం అనే దాన్ని కోల్పోయాడు. అదే దేశభక్తి ఉంటే మతం మారేవాళ్ళకి కాదు, కేవలం దైవభక్తి ఉంటే సరిపోదు. నేను నన్ను క్షమించండి, ఏమని అనుకున్నా ఇబ్బంది లేదు. నాలో మాత్రం దైవభక్తి కంటే దేశభక్తి ఉంది. నేను దేవుడిని నాకు కొలవనండి, విజయం చెప్తున్నాను, దేవుడిని అంత పట్టించుకోకూడదు. కానీ దేశం కోసం మాత్రం ప్రాణం ఇస్తాను నేను రోజు కనీసం ఒక 3-4 గంటలు కేటాయిస్తాను దేశం గురించి. ఏ రకంగా అంటే రాత్రపూర్వంగా గట్టిస్తాను. నేను దేవుడి గుడికి కూడా పోను, ఏమని అనుకోండి. ఆ సమయాన్ని నేను దేశం కోసం వినియోగిస్తాను. నన్ను తిట్టుకున్నా సరే. ఎందుకోసం అంటే దేశభక్తి లేని దైవభక్తి దండగా. చాలా మందిని గుర్తున్నాను నేను, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ చుట్టాల్లో కానీ చాలా మందిని గమనిస్తున్నాను. అనుభవిస్తున్నాం మనం. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం. ఒక 900 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు కోల్పోయాం మనం? దేశభక్తి లేకపోవడం మూలంగా ఇతర దేశాల వాళ్ళు వచ్చి దాన్ని కబ్జా చేసి మతం మార్చి ఇవాళ ఒక మతోన్మాద దేశాన్ని తయారు చేశారు ఆఫ్ఘనిస్తాన్. అది ఒకప్పుడు గాంధార దేశం. మన భారతదేశానికి 4 ప్రాంతాలు ప్రధానమైనవండి. ఒకటి అస్త్రం, శాస్త్రం, శస్త్రం, మళ్ళీ యజ్ఞం అనే 4 ప్రాంతాలు ఉన్నాయి. అస్త్రాలన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు గాంధార దేశంలో తయారయ్యారు.
అది మనకు తెలియదు. నిజం చెప్తున్నా అంటే మన తరానికి ఎవ్వరికీ తెలియదు. అస్త్రం మొత్తం మహాభారత కాలంలో కానీ అంతకుముందు రామాయణ కాలంలో కానీ గాంధార దేశం అన్నది మనకు ఇప్పుడు మనం చెప్పుకుంటాం గుర్రాలు అని చెప్తుంటాం కదా, ఆ అశ్వాలన్నీ కూడా మొత్తము అక్కడ ఆఫ్ఘనిస్తాన్లోనే గడ్డి ఉంటుంది అక్కడ కనుక అక్కడి నుంచి వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది అరేబియా గుర్రం అంటాం, అది అరేబియా గుర్రం కానే కాదు. అరేబియా వాళ్ళను మనం సేవకులు పెట్టుకొని వాళ్ళను వాటి గుర్రాలు వాటి యొక్క సేవ చేస్తాను పెట్టుకున్నాం. దానికి తీరా పేరేమైందంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు పుణ్యం అని అది అరేబియా గుర్రం అయిపోయింది. అది అరేబియా గుర్రం కానే కాదు, అది గాంధార దేశానికి సంబంధించిన మన వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా వస్తుంది. దీనికి గమనించిన పేరు గుర్తు రావట్లేదు. అంటే ఇట్లా ప్రతి దానిలో కూడా అట్లాగే గాంధార దేశం ఏమో అస్త్రాలకు సంబంధించింది, కాశ్మీర్ ఏమో వేదానికి సంబంధించింది. అక్కడ ఏంటంటే మొత్తం కూడా ఈ శాస్త్రాలన్నీ కూడా కాశ్మీర్ ప్రాంతంలో రాయబడ్డాయి, లిఖించబడ్డాయి. అది రెండో ప్రాంతం. ఇక ప్రాపంచికమైన ఇవి ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. అస్త్రము ఓకే, మనం రక్షించడానికి అవసరము, శాస్త్రము మనం ఏంటో తెలపడానికి, మన యొక్క ధర్మాన్ని నిలపడానికి అవసరము, అది కాశ్మీర్. మరి ఈ యొక్క సమకాలీన ప్రపంచంలో నడవాలంటే సమకాలీన విద్య అవసరం. దానికి పశ్చిమ బెంగాల్ ఒకటి ప్రాంతంగా ఉండేది. అక్కడ మనకు అది బెంగాల్ ఉండేది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంటున్నా, ఒకప్పుడు బెంగాల్. తర్వాత కేరళ ఏమో యజ్ఞయాగాలు ఉండేది. ఈ 4 కూడా మనం ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కోల్పోయాం. కాశ్మీర్ కోల్పోతుంటే అదృష్టం కొద్ది మోడీ గారు దాన్ని వెనక్కి తీసుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ కూడా మనకు పోయేది, బీజేపీ వాళ్ళు రావడం వల్ల మనం బతికిపోయాం. ఇక కేరళ కూడా అదే పరిస్థితి ఉంది. కేరళలో కూడా మనం ఏంటంటే వాళ్ళు విదేశీయులు ఏం చేశారంటే ఈ 4 ప్రాణవాయు యొక్క ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్నే ప్రాణం సంబంధించిన వాటిని పట్టుకున్నారు. అది మనం గ్రహించడం లేదు ఇప్పటి వరకు కూడా. అది నేనేం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు దయచేసి ఏంటంటే దేవుభక్తి కంటే దేశభక్తినే. నాకేంది పక్కోడు చేస్తాడు అనుకోండి, మన ప్రతి ఒక్కరు చేయడం. దేశభక్తి అంటే ఏంటి? మంచి పార్టీకి ఓటేయండి, అది చాలు. మీరు అందరూ కత్తులు పట్టుకొని కట్టెలు పట్టుకొని రోడ్డు మీద అవసరం లేదు, మంచి పార్టీకి ఓటేయండి. నేను ఆ పార్టీ ఏదో మీకు చెప్పనవసరం లేదు, ఆ పార్టీ మీకు అందరికీ తెలుసు. అది ఇక్కడ చెప్తే లేకుంటే రాజకీయ సభ అవుతుంది, చెప్పనవసరం లేదు. ఎక్కువ సమయం లేదు, ఇంకెన్నో చెప్పాలనుకున్నాం. మల్లికార్జున గారు చాలా మంచి విషయాలు, అమ్మఒడి గుడి బడి గురించి ఎంత బాగా చెప్పారంటే, నేను దాని గురించి ఒక మంచి వ్యాసం కూడా రాశాను అప్పట్లో. అది సుప్రభాతం అనే పత్రికలో ఒక 20 సంవత్సరాల కింద వచ్చింది. అది చాలా బాగా చెప్పారు. అది మళ్ళీ కూడా అటువంటిది అమ్మఒడి గుడి బడి ఇవి చాలా ముఖ్యము. అవి ప్రతి ఒక్క తల్లి చేతిలోనే ఉంది. ఆ తల్లులే ఇప్పుడు మన ధర్మాన్ని కాపాడాలంటే తల్లుల చేతిలో ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎక్కువ ఆలస్యం ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడికి కొత్తకొండ రాజుకు కృతజ్ఞతలు. మన గౌరవ బంగారయ్య శర్మ గారికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా. ఒకటి మాత్రం ఇప్పటికీ మన అందరూ పెద్దలు చాలా విషయాలు చెప్పిండ్రు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఆ కార్యక్రమం ఏంటంటే, ఈరోజు ఈ ప్రాంగణంలో మనం చూస్తున్నాం ఆదిశంకరుడు ఏదైతే జరగకూడదు అనుకొని ఆ కాలంలో దేశమంతా తిరిగేసి ఈ యొక్క వ్యవస్థను, ఈ హిందూ ధర్మ వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకంటే మన లోపల యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి. కానీ అది లోపించి ఈరోజు మనం స్టిల్ కొట్లాడుతున్నాం. కానీ మీరు ఒకటి గమనించండి, ప్రతి ఒక్కళ్ళు నేను కొంతమంది దగ్గర గమనించిన విషయం అట్లా చెప్తున్నాను. మనకు తెలియని విషయాన్ని తెలియదని ఫీల్ కాకండి. ఎవరైనా మాట్లాడితే నీకు తెలియకపోతే అని చెప్పండి. నువ్వు వస్తావా, నీకు జవాబు రేపు పొద్దున్న చెప్పిస్తా, నువ్వు అడిగిన ప్రశ్నకు అని చెప్పేసి మన ధర్మం మీద మన ఆచారాల మీద మాట్లాడితే చెప్పండి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పింది, ఆ రోజు మన ఆదిశంకరుల వారు ఏదైతే కార్యక్రమం చేశారో, ఈరోజు నరేంద్ర మోడీ గారు మీరందరూ చూస్తున్నారు, ఏ దేశం వెళ్ళినా అక్కడ వారికి జరిగే ఒక ఆదరణ కానీ, అక్కడ మన యొక్క హిందువులు ఎంతమంది ఉన్నారో ఆ శక్తి మనం చూపించాలనేది కూడా ఈరోజు మోడీ గారి పర్యటనని విమర్శించే కొన్ని వీధి అంట నేను. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయడానికి ఏదో దేశం ఉట్టిగానే పోవట్లేదు, దానికి ఎన్నో కార్యక్రమాలు ఆ ముందు ప్రణాళిక జరిగి వారితో అగ్రిమెంట్ చేసుకోవడానికి
పోతారు. నేను ఇంకొక విషయం చెప్తాను, అంటే నా గురించి చెప్పుకోవటం అని కాదు. నేను అమెరికాలో ఉన్నాను 30 years నుంచి. ఇప్పుడు ఇండియా వాపస్ రావాలని చెప్పేసి వస్తున్నాను. ఆ కార్యక్రమంలో మల్లికార్జున గారు నాకు పరిచయమై, నా చిన్నప్పటి నుంచి నేను స్వయం సేవగా పెరిగిన, అక్కడ పోయినా కూడా నేను మన హిందూ ధర్మం వీటి మీదనే ఉన్నా. నా స్వ ఖర్చుల కొరకు వ్యాపారం చేసుకుంటూ దీని మీదనే ఉన్నా. మోదీ గారు లాస్ట్ మా అమెరికా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పుట్టిగా రానన్నారు. మీరు అందరు తెలుసు లేదు, 5 రోజులు అమెరికాలో గడిపింది. అప్పుడు ఎన్నో అగ్రిమెంట్ చేస్తా అంటేనే వచ్చిండ్రు. ఆ రోజు జూన్ యోగా డే కూడా అక్కడే జరిగింది. అక్కడ వైట్ హౌస్లో జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డే వరల్డ్ గిన్నెస్ రికార్డ్ ఎక్కింది. సో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచం మొత్తం లోపల. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న మన ఆర్ఎస్ఎస్ కానీ విఎస్పి ఇవన్నీ ప్రతి దేశంలో చాలా యూనిటీ కొరకు పనిచేస్తున్నాం. అది అందరం మనం ఇక్కడ ఆ యూనిటీ మిస్ కాకుండా మనందరం కృషిగా చేయాలని చెప్పేసి ఈ ఫౌండర్ శ్రీ కొత్తకొండ రాజు గారు ఇలాంటి వారు ఎంతోమంది కృషి వలన మనం ఈరోజు ఇక్కడ ఉండగలిగినాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ 3వ సంవత్సరం ఉన్నప్పటికెళ్ళి నాకు చాలా దగ్గర బంధువు, నాకు సుపరిచితుడు, దగ్గర ప్రాంతం మా దేవరకొండ, వారి అత్తగారు దేవరకొండ. అప్పటికెళ్ళి తెలుసు. మేము కూడా ఆర్ఎస్ఎస్ అంటే అప్పుడు శాఖలు ఉండేది మా దగ్గర, అందులో మేము పనిచేసాము. దేశభక్తిలో కూడా ఉన్నాము. మేము ఉమ్మడి కుటుంబం మాది. కలిసి ఉంటే ఎంత సుఖం ఉంటుందో తెలుసు. ఇప్పుడు కలిసి ఉండే కుటుంబాలు రోజు రోజుకి రాను విచ్ఛిన్నం అయిపోతున్నది. ఐకమత్యం మొత్తం పోతున్నది. కాబట్టి ధర్మం మొత్తం అడగంటిపోతున్నది. ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. ఆ ధర్మమే కాపాడుతుంది. మేము ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ కూడా వ్యాపారాలు చేసుకుంటూ, రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ 2000 కుటుంబాలు బతికించుకుంటూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి హైదరాబాద్ 2000 yearsలో వచ్చాము. 26 సంవత్సరాల క్రితము అంచెలంచెలుగా ఎదిగి అలా వ్యాపారంలో స్థిరపడ్డాము. ఇక్కడ బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాము. ధర్మము, మనం ధర్మంగా ఉంటే ధర్మం ఎప్పుడైనా రక్షిస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ధర్మము మనల్ని రక్షిస్తుంది. హిందూ ధర్మం మనం కాపాడాలి. ఈ గోవు అంటే, గోమాత అంటే, ఒక గోవు ఉంటే ఒక 30 ఎకరాలకు కావాల్సినంత ఎరువు ఇస్తుంది ఒక గోవు. ఎందుకంటే నాది ఫర్టిలైజర్ షాప్ ఉండే గతంలో 89 వెళ్ళి 2000 వరకు. ఈ భూసారం మొత్తం పోతుంది రాను రాను. మన భూమిలో సారం ఏం లేదు. ఈ ఫర్టిలైజర్స్ వాడి ఈ గోమాతను రక్షిస్తే ఒక గోమాత ఒక 30 ఎకరాల పొలానికి కావాల్సినంత ఎరువు ఇస్తుంది. ఆ ఎరువుతోటి ఈ క్రిమి కీటకాలు తగ్గుతాయి. మీరు గతంలో చూడొచ్చు, పేపర్లో కూడా కొన్ని ఆర్టికల్స్ చదివినాను. ఒక గ్రామంలో మొత్తం ఊరంతా ఆవు పేడతోటి ఆ ఊరంతా చాన్పి చల్లేది. ఆ ఊళ్ళో కరోనా వైద్యం రాలే, ఒకరు సింగల్ మనిషి కూడా రాలే, కరోనానే రాలే. అంటే అంత పుణ్యమైన గోవు అది. అసలు ఆ గోమాతను కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి. ధర్మమే రక్షిస్తుంటుంది. కష్టాలు సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎప్పుడు ఉండవు అట్లా. కానీ మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం రక్షిస్తుంది. కావున ఇప్పటికీ పెద్దలందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అదేవిధంగా స్టేజ్ పైన ఉన్న మహానుభావులందరికీ కూడా నమస్కారం. నేను చెప్పడానికి నాకు మైక్ ఇచ్చారు, ఒక అధ్యక్ష హోదాలో ఉన్నా కాబట్టి 1 నిమిషం మాట్లాడతాను చెప్పాను. 2 నిమిషాలు నేను తీసుకోను. ఎందుకంటే నా మనసులో ఉన్నాయని ఇక్కడ ఉన్న చెప్పారు, మీరందరూ విన్నారు. మీకు చెప్పేటంత పెద్దోళ్ళు నేను కాదు, నా దగ్గర ఏం లేవు. నాకు కావాల్సింది వీళ్ళు. మనమైతే ఏదైతే మనం అనుకుంటున్నామో అవి మొత్తం ఆల్రెడీ పెద్దలు చెప్పేశారు. కాబట్టి నేను చెప్పేది ఏం లేదు. కాకపోతే భారత్ నేషనలిస్ట్ ఫోరం అనేది జాతీయత భావాలు, దేశభక్తి ఉన్న వారికి అందరినీ ఒక దగ్గరికి చేరుస్తూ ఒక మంచి మార్గంలో తీసుకెళ్లాలని భారత్ నేషనలిస్ట్ ఫోరం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పేరు భారత్ నేషనలిస్ట్ ఫోరం అనే పేరు ఎక్కడ వచ్చిందనేది నేను చెప్తాను. భారత్ నేషనలిస్ట్ ఫోరం అనేది మన అమీర్పేటలో 3 సార్లు మీటింగ్ పెట్టాము. పెట్టి ఒక హోటల్లో 3-4 సార్లు మీటింగ్ పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఉన్న కార్యదర్శి గారు లేరు, హాస్పిటల్లో ఉన్నారు. కార్యదర్శి గారు శబరిమల టూర్ వెళ్ళినప్పుడు దీని యొక్క పేరును మేము ఏం పెడతాం అని కాళ్ళ కూర్చొని, నేను డ్రైవింగ్, నా పక్కన ఆయన ఏం పెడతాం మళ్ళీ ఈయన ఫోన్లా ముగ్గురు ఏం పెడతాం, గోకర్ణ
గోకర్ణలో భారత్ నేషనలిస్ట్ ఫోరం అని డిసైడ్ చేసినాం. ఎక్కడ? గోకర్ణ ట్రిప్ లో గోకర్ణలో భారత నేషనలిస్ట్ ఫోరం అని పేరు వచ్చింది. సో ఇంకొకటి ఒకటే నిమిషం మాట్లాడుతున్నా కాబట్టి, భారత్ నేషనలిస్ట్ ఫోరంలో ఏదైతే దైవభక్తితో చాలా మంది వచ్చారో, దైవభక్తి ఒకటే కాదు దేశభక్తి కూడా ఉన్నవారే రండి దీంట్లోకి. ఎందుకంటే దేశం బాగుండాలి, దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉంటేనే దేశం బాగుంటుంది. నా వాట్సాప్ స్టేటస్ ఉంటుంది, ఎవరు కొట్లాడినా కొట్లాడకపోయినా నేను మాత్రం నా పిల్లల భవిష్యత్తు కోసం అవినీతి పైన పోరాటం చేస్తూనే ఉంటా. నా వాట్సాప్ అదే ఉంటుంది స్టేటస్ లో. చాలా మంది అడిగారు, నువ్వు అంత అట్లా పెట్టుకున్నావు, నువ్వు ఒక్కడే పోరాడతావు. నేను ఎవరి కోసం పోరాడట్లే, నా పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే పోరాడతాను. మీరు కలిసి వస్తే అందరం కలిసి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను, మనం అందరం కలిస్తే మన దేశం కోసం పోరాడతాం, మన పిల్లల భవిష్యత్తు అందరిది బాగుంటుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ తోనే నేను ఒకటి భారత్ నేషనలిస్ట్ ఫోరం లో ఉన్నా. ఈ భారత్ నేషనలిస్ట్ ఫోరం లో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ భారత్ నేషనలిస్ట్ ఫోరం లో కొందరు దైవం సైడ్ మొత్తం దైవభక్తి దైవ పూజలను పాల్గొనే వారు ఉన్నారు. కొందరు నాలాంటి వారు కొందరు డైరెక్ట్ పోరాటం వైపు ఉన్నారు. ఇంకొంతమంది మంచి పిల్లలకు మంచి చెప్పే విధంగా ఉన్నారు. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటామో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాము తప్ప ఎక్కడ కూడా ఈ 3 ఏళ్లలో భారత నేషనలిస్ట్ ఫోరం ఒక్క చెడ్డ పేరు కూడా తేవడానికి మేము ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు జాయిన్ అయ్యే వారు కూడా ఉంటే మాకు స్వలాభం లేదు, స్వార్థం లేదు, ఏదో వస్తుందని మాత్రం ఎక్కడా మేము ఆలోచించలేదు. కాబట్టి మీరు కూడా జాయిన్ అయ్యే వారు కూడా స్వలాభము స్వార్థము ఏదన్నా ఉంటే తీసి పక్కన పెట్టి రండి. మనం అందరం దేశం కోసము జాతీయ భావంతో పోరాడదామని మీకు మీ లోపల ఉంటే మీరు వచ్చి ఈ భారత నేషనలిస్ట్ ఫోరం సభ్యత్వం తీసుకోండి. తప్పకుండా అందరం కలిసి మన దేశ బాగు కోసం పోరాడదాం. మన దేశం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన ఏరియా బాగుంటుంది, మన ఏరియా బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. ఇంతకంటే గొప్పగా నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ అందరికీ. ఈ పేరు ఖరారు చేయకముందు అమీర్పేట్ సుబ్బయ్య గారి హోటల్లో ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ జాతీయవాదం గురించి సుమారుగా 10-12 సమావేశాలు నిర్వహించడం జరిగింది జాతీయవాదులందరితోని. ఆ సమావేశాల అనంతరం వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి, ఒక వేదిక కావాలి, మరి ఎలా అనేది తర్జన భర్జన చేస్తూ మా ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ గారు, రాంబాబు గారు నాకు ఎక్కువ టచ్లో ఉన్నారు. వారిని నేను ఆలోచిస్తూ నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఒక రాష్ట్రానికి కాకుండా, ఒక గల్లీకి కాకుండా, ఒక గ్రామానికి కాకుండా జాతీయవాదం కనబడాలి, జాతీయ స్థాయిలో సంస్థ కనబడాలి. దాంతో నేను గూగుల్లో సెర్చ్ చేస్తూ ఒక 4-5 పేర్లు సూచించడం జరిగింది. తమ్మి ఎక్కడ ఉన్నారంటే మేము టూర్లో ఉన్నామన్నారు. సరే టూర్లో ఉన్నా పర్వాలేదు, ఒక నిమిషం మాట్లాడండి. ఈ పేరు గిట్ల నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సెర్చ్లో చాలా అర్థం బాగుంది దీనికి. ఈ 2-3 పేర్లు ఇస్తున్నా మీకు అని చెప్పడంతో వాళ్ళు అన్న భారత్ నేషనలిస్ట్ ఫోరం బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ పేరు ఈ ముగ్గురి ఆలోచన మేరకు ఇది తయారైందని మరోసారి మీకు వివరణ ఇస్తూ, చాలా సమయం గడిచింది, మమ్మల్ని క్షమించాలి, ఆకలి అవుతుంది మీ అందరికీ. ఎంతో ఓపికతో కూర్చున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా భారత్ నేషనలిస్ట్ ఫోరంతో కలిసి పనిచేయడానికి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి వచ్చినటువంటి మా ఆత్మీయ అతిథులకు చిరు సత్కారం గురువు గారి చేతుల మీదుగా ఒక్కొక్కరు పిలుస్తాను. మీరు తొందరగా వచ్చి గురువు గారి చేతుల మీదుగా సత్కారం పొందవలసిన కోసం. డి శ్రీనివాసాచారి భువనగిరి, డి శ్రీనివాసాచారి రండి తమ్ముడు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా వాస్తవ్యులు సిరిమల్లె విష్ణు కిషోర్ గారు, వీరు తెలంగాణ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేస్తూ సుమారుగా 30-40 వేల పాటలు రాసి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉర్రుతూలుగించినటువంటి వ్యక్తి. ఆల నరేంద్ర గారు, విజయశాంతి గారు, జయశంకర్ గారు ఎట్లా అనగదొక్కబడ్డారో అదే రకంగా తమ్ముడు విష్ణు కిషోర్ కూడా ఆ రకంగా అనగదొక్కబడ్డారు. వీరు మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. సకిలం రాజు గారు, సకిలం రాజు హైదరాబాద్. తమరికి ఆకలైంది వెళ్ళిపోయినట్టున్నాడు. వెంకటేశ్వర్లు మంచిర్యాల,
మంచిర్యాల అంత దూరం నుండి సుమారుగా 300-400 కిలోమీటర్ల నుంచి మన ఆహ్వానాన్ని మన్నించి మన సంస్థతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా వచ్చారు. వారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఎన్ స్వామి మెదక్ రామాయంపేట్ ఎన్ స్వామి రండి. అలాగే మాకేం తక్కువ మేమేం తక్కువ మీతో పాటు సమానంగా పనిచేస్తామని చెప్పేసి మహిళా మహిళలు కూడా కొంతమంది ముందుకొచ్చారు. వారిలో మెంగని సువర్ణ అన్నాజీ కూడా సువర్ణ గారు రాతల్లి చాలా సంతోషం. ఇంటికి దీపం ఇల్లాలు ఎట్లనో మన దేశానికి కూడా మహిళ కూడా అంతే ముఖ్యం. మహిళలకు మరోసారి వినతిస్తున్నాం, మీరందరూ ముందుకు రండి, మన సమాజాన్ని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని తెలియజేస్తున్నాం. అలాగనే అయిత శ్రీకాంత్ గారు సిద్దిపేట తమ్ముడు విరివిగా దేవాలయాల దగ్గర దేవాలయాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువ పాల్గొంటూ దేశభక్తి దైవభక్తి రెండు కూడా మెండుగా ఉన్నటువంటి తమ్ముడి గారికి స్వాగతం సుస్వాగతం. డి మధుసూదన్ రెడ్డి బోడుప్పల్ డి మధుసూదన్ రెడ్డి గారు రెడ్డి అన్నగారు పెద్దలు, ఇంత వయసులో కూడా మేము కూడా మీ సైతం అని చెప్పేసి దేశం కొరకు పనిచేస్తూ ఇంకా ఇక్కడ ఈ సంస్థలు పులి గోవర్ధన్ గారు గుంటూరు ఆంధ్ర నుంచి గుంటూరు నుంచి వచ్చి మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. పెద్ది శ్రీనివాస్ గారు సిద్దిపేట గారు. అదే రకంగా గాలి రమేష్ సిద్దిపేట, ఇరుకుల విశ్వనాథం గారు సిద్దిపేట, అల్లాడి శ్రీనివాస్ గారు సిద్దిపేట, శివ శ్రీనివాస్ గారు వీరు యోగా శిక్షకులు. ఇప్పటికే నాతో అన్ని కార్యక్రమాలు పాలు పంచుకుంటూ వీళ్ళంతా కూడా చేదుడు వాదుడుగా ఉంటూ భారత్ నేషనల్ ప్రోగ్రాం అయితేనేమి, వజ్ర ఫౌండేషన్ అయితేనేమి, మా ఆర్యవేశ ఐక్య వేదిక అయితేనేమి అన్నింటిలో పాలు పంచుకుంటూ మాకు ఎన్నదండగా ఉంటూ ఇప్పుడు భారత్ నేషనల్ ఫోరంతో కలిసి పనిచేస్తారని ముందుకు వచ్చారు. వీరందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే ఇంకా మీరు మాకు ఎక్కువ పరిచయం లేదు, పేర్లు తెలియదు కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నేషనలిస్ట్ ఫోరం చేసే కార్యక్రమాలకు వాళ్ళు ఆకర్షితులై అవుతారు. కాబట్టి ఎవరైతే మా సంస్థలో పనిచేయాలనుకున్నారో వాళ్ళంతా తిరిగి రావాల్సిందిగా ఒక్కొక్కరు లైన్ పనిచేస్తారు మాకు తెలుసు మా దాంట్లో, మీరు ఒక్కొక్కరు లైన్ రండి. శ్రీమతి కావ్య గారు పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు సహకరిస్తున్న సంవత్సరానికి అని మాకు అర్థమైంది. మీరు అందరూ కూడా ఉండవలసిందిగా మనవి గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది చివరిలో, దయచేసి మోహనమ్మ గారు అలాగే సుజాతమ్మ గారు బోడపల్లి నియోజకవర్గం నరేంద్ర గారు, మహిళా సైన్యం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. శుభమస్తు అజయ్ గారు ఒక్కరు కిరణ్ భాయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. కారుణ్య సింధు సత్యమూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. కారుణ్య సింధులో మరి ఎన్నో సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉండి ఎన్నో వారసత్వ సంపద కనీసం ఒక 10 సంవత్సరాల నుండి పిల్లలకి వేసవిలో వారసత్వ సంపద పిల్లలకి అందించడంలో నెల రోజుల కార్యక్రమాలు పెట్టి వారంతా కూడా పిల్లలకి మన యొక్క వారసత్వ సంబంధించడానికి కనీసము ఒక 25-30 అధ్యాపకుల నుంచి మా నుంచి కూడా అందరికీ కూడా చెప్పించి వారు ఎంతో పిల్లల్ని యాక్టివ్ చేస్తున్నారు. కాబట్టి వారు కూడా మన యొక్క సంస్థలు చేస్తున్నారు. బండారు జనార్దన్ గారు వారు కూడా రావాల్సిందిగా మరియు ప్రభాకర్ గారు, గుత్తా ప్రభాకర్ గారు, మీరు ఈ రోజే రావడంతో పాటు ముందు మన భారత్ నేషనలిస్ట్ ఫోరం నిర్వహించబోయే కార్యక్రమాలన్నిటి కూడా ఈ విధంగా మీరు హాజరై మాకు వెన్నుదన్నుగా నిలబడతారని ఆశిస్తున్నాం. శిరీషారెడ్డి గారికి స్వాగతం. మరి కావ్య గారు మన యొక్క ఈ శంకరాచార్య ఆది శంకర్ల
జయంత్యోత్సవాల్లో కూడా భగవద్గీత కార్యక్రమాలను నిర్వహించారు. మరి అదేవిధంగా అందరూ కూడా అందరికీ భగవద్గీత నేర్పిస్తూ కార్యక్రమాలు ఎక్కడైతే కావాలో అక్కడ వచ్చి వాళ్ళంతా కూడా భగవద్గీత పాఠనం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు మా సంస్థలో మా వెంట రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అయిపోయారండి. మన అతిథులకు కూడా సన్మానించుకోవాల్సిన చిన్న కార్యక్రమం ఉంది. త్వరగా మన అతిథులు కూడా ఈ పేరు ఖరారు చేయకముందు అమీర్పేట్ సుబ్బయ్య గారి హోటల్లో ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ జాతీయవాదం గురించి సుమారుగా 10-12 సమావేశాలు నిర్వహించడం జరిగింది జాతీయవాదులందరితోని. ఆ సమావేశాల అనంతరం వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి, ఒక వేదిక కావాలి. మరి ఎలా అనేది తర్జన భర్జన చేస్తూ మా ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ గారు, రాంబాబు గారు నాకు ఎక్కువ టచ్లో ఉన్నారు. వారిని నేను ఆలోచిస్తూ నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఒక రాష్ట్రానికి కాకుండా, ఒక గల్లీకి కాకుండా, ఒక గ్రామానికి కాకుండా జాతీయవాదం కనబడాలి, జాతీయ స్థాయిలో సంస్థ కనబడాలి. దాంతో నేను గూగుల్లో సెర్చ్ చేస్తూ ఒక 4-5 పేర్లు సూచించడం జరిగింది. తమ్మి ఎక్కడ ఉన్నారంటే మేము టూర్లో ఉన్నామన్నారు. సరే టూర్లో ఉన్నా పర్వాలేదు, ఒక నిమిషం మాట్లాడండి. ఈ పేరు గిట్ల నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సెర్చ్లో చాలా అర్థం బాగుంది దీనికి. ఈ 2-3 పేర్లు ఇస్తున్నా మీకు అని చెప్పడంతో వాళ్ళు అన్న భారత్ నేషనలిస్ట్ ఫోరం బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ పేరు ఈ ముగ్గురి ఆలోచన మేరకు ఇది తయారైందని మరోసారి మీకు వివరణ ఇస్తూ, చాలా సమయం గడిచింది, మమ్మల్ని క్షమించాలి, ఆకలి అవుతుంది మీ అందరికీ. ఎంతో ఓపికతో కూర్చున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా భారత్ నేషనలిస్ట్ ఫోరంతో కలిసి పనిచేయడానికి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి వచ్చినటువంటి మా ఆత్మీయ అతిథులకు చిరు సత్కారం గురువు గారి చేతుల మీదుగా ఒక్కొక్కరు పిలుస్తాను. మీరు తొందరగా వచ్చి గురువు గారి చేతుల మీదుగా సత్కారం పొందవలసిన కోసం. డి శ్రీనివాసాచారి భువనగిరి, డి శ్రీనివాసాచారి రండి తమ్ముడు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా వాస్తవ్యులు సిరిమల్లె విష్ణు కిషోర్ గారు, వీరు తెలంగాణ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేస్తూ సుమారుగా 30-40 వేల పాటలు రాసి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉర్రుతూలుగించినటువంటి వ్యక్తి. ఆల నరేంద్ర గారు, విజయశాంతి గారు, జయశంకర్ గారు ఎట్లా అనగదొక్కబడ్డారో అదే రకంగా తమ్ముడు విష్ణు కిషోర్ కూడా ఆ రకంగా అనగదొక్కబడ్డారు. వీరు మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. సకిలం రాజు గారు, సకిలం రాజు హైదరాబాద్. తమరికి ఆకలైంది వెళ్ళిపోయినట్టున్నాడు. వెంకటేశ్వర్లు మంచిర్యాల అంత దూరం నుండి సుమారుగా 300-400 కిలోమీటర్ల నుంచి మన ఆహ్వానాన్ని మన్నించి మన సంస్థతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా వచ్చారు. వారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఎన్ స్వామి, మెదక్ రామాయపేట్, ఎన్ స్వామి రండి. అలాగే మాకేం తక్కువ, మేమేం తక్కువ, మీతో పాటు సమానంగా పనిచేస్తామని చెప్పేసి మహిళా మహిళలు కూడా కొంతమంది ముందుకొచ్చారు. వారిలో మెంగని సువర్ణ అన్నాజీ కూడా, సువర్ణ గారు రాతల్లి, చాలా సంతోషం. ఇంటికి దీపం ఇల్లాలో ఎట్లనో మన దేశానికి కూడా మహిళ కూడా అంతే ముఖ్యం. మహిళలకు మరోసారి వినతిస్తున్నాం, మీరందరూ ముందుకు రండి, మన సమాజాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని తెలియజేస్తున్నాం. అలాగనే అయిత శ్రీకాంత్ గారు సిద్దిపేట, తమ్ముడు విరివిగా దేవాలయాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువ పాల్గొంటూ దేశభక్తి, దైవభక్తి రెండు కూడా మెండుగా ఉన్నటువంటి తమ్ముడు గారికి స్వాగతం సుస్వాగతం. డి మధుసూదన్ రెడ్డి బోడుప్పల్, డి మధుసూదన్ రెడ్డి గారు, రెడ్డి అన్నగారు పెద్దలు, ఇంత వయసులో కూడా మేము కూడా సైతం అని చెప్పేసి దేశం కొరకు పనిచేస్తూ పులి గోవర్ధన్ గారు గుంటూరు, ఆంధ్ర నుంచి, గుంటూరు నుంచి వచ్చి మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం.
పెద్ది శ్రీనివాస్ గారు సిద్దిపేట, పెద్ది శ్రీనివాస్ గారు. అదే రకంగా గాలి రమేష్ సిద్దిపేట, ఇరుకుల విశ్వనాథం గారు సిద్దిపేట, అల్లాడి శ్రీనివాస్ గారు సిద్దిపేట, శివ శ్రీనివాస్ గారు వీరు యోగా శిక్షకులు. ఇప్పటికే నాతో అన్ని కార్యక్రమాలు పాలు పంచుకుంటూ వీళ్ళంతా కూడా చేదుడు వాదుడుగా ఉంటూ భారత్ నేషనల్ ఫోరం అయితేనేమి, వజ్ర ఫౌండేషన్ అయితేనేమి, మా ఆర్యవేశ ఐక్య వేదిక అయితేనేమి అన్నింటిలో పాలు పంచుకుంటూ మాకు ఎన్నదండగా ఉంటూ ఇప్పుడు భారత్ నేషనల్ ఫోరంతో కలిసి పనిచేస్తారని ముందుకు వచ్చారు. వీరందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే ఇంకా మీరు మాకు ఎక్కువ పరిచయం లేదు, పేర్లు తెలియదు కాబట్టి ఆసక్తి ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నేషనలిస్ట్ ఫోరం చేసే కార్యక్రమాలకు వాళ్ళు ఆకర్షితులై అవుతారు. కాబట్టి ఎవరైతే మా సంస్థలో పనిచేయాలనుకున్నారో వాళ్ళంతా తిరిగి రావాల్సిందిగా ఒక్కొక్కరు లైన్ పనిచేస్తారు. మాకు తెలుసు మా దాంట్లో మీరు ఒక్కొక్కరు లైన్ అండి. శ్రీమతి కావ్య గారు పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు సహకరిస్తున్న మా సంస్థానికి అని మాకు అర్థమైంది. మీరు అందరూ రావాలి. కూడా ఉండవలసిందిగా మనవి గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది చివరిలో, దయచేసి. మోహనమ్మ గారు, అలాగే సుజాతమ్మ గారు, గోడపల్లి నియోజకవర్గం, మా మహిళా నరేంద్ర గారు, మహిళా సైన్యం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. శుభమస్సు అజయ్ గారు, ఒకరు కిరణ్ భాయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కారుణ్య సింధు సత్యమూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. కారుణ్య సింధులో మరి ఎన్నో సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉండి ఎన్నో వారసత్వ సంపద కనీసం ఒక 10 సంవత్సరాల నుండి పిల్లలకి వేసవిలో వారసత్వ సంపద పిల్లలకి అందించడంలో నెల రోజుల కార్యక్రమాలు పెట్టి వారంతా కూడా పిల్లలకి మన యొక్క వారసత్వ సంబంధించడానికి కనీసము ఒక 25-30 అధ్యాపకుల నుంచి మా నుంచి కూడా అందరూ కూడా చెప్పించి వారు ఎంతో పిల్లల్ని యాక్టివ్ చేస్తున్నారు. కాబట్టి వారు కూడా మన యొక్క సంస్థలు చేస్తున్నారు. బండారు జనార్దన్ గారు వారు కూడా రావాల్సిందిగా మనవి. మరియు ప్రభాకర్ గారు, గుత్తా ప్రభాకర్ గారు, మీరు ఈ రోజే రావడంతో పాటు ముందు ముందు మన భారత్ నేషనలిస్ట్ ఫోరం నిర్వహించబోయే కార్యక్రమాలన్నిటి కూడా ఈ విధంగా మీరు హాజరై మాకు వినోదంగా నిలబడతారని ఆశిస్తున్నాం. శిరీషారెడ్డి గారికి స్వాగతం. మరి కావ్య గారు మన యొక్క ఈ శంకరాచార్య ఆదిశంకర్ల జయంత్యోత్సవాల్లో కూడా భగవద్గీత కార్యక్రమాలను నిర్వహించారు. మరి అదేవిధంగా అందరూ కూడా అందరికీ భగవద్గీత నేర్పిస్తూ కార్యక్రమాలు ఎక్కడైతే కావాలో అక్కడ వచ్చి వాళ్ళంతా కూడా భగవద్గీత పాఠనం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు మా సంస్థలో మా వెంట రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అయిపోయారండి. మన అతిథులకు కూడా సన్మానించుకోవాల్సిన చిన్న కార్యక్రమం ఉంది. త్వరగా మన అతిథులను కూడా